నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లాక్డౌన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో చేసిన నర్మగర్భంగా చేసిన హెచ్చరిక అంటారా, సూచన అంటారా, లేకపోతే ఒక ఇండికేషన్ అంటారా? దాని అర్థం ఏంటి? 2020 నాటి లాక్డౌన్ పరిస్థితిని ఆయన ఒకసారి గుర్తు చేశారు. కరెక్ట్గా ఈ రోజుకి అంటే 24వ తేదీ మార్చి 24వ తేదీ 2020 నాడు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. అంటే 6 ఏళ్ళు లాక్డౌన్ ప్రకటన జరిగి 6 ఏళ్ళు అనమాట మొదటి లాక్డౌన్. ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా అంటే ఉందేమో అనిపిస్తోంది. అలాగని ప్రభుత్వం నేరుగా చెప్పట్ల. కారణం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎలా సంసిద్ధంగా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉండాలి అని ప్రధానమంత్రి చెప్పారు. దాని ఇండికేషన్ ఏంటి? ఇంధన రంగం, అలాగే ప్రత్యేకంగా చూస్తే ఇంధన సరఫరా, ఆర్థిక రంగం, ఈ రెండు రంగాల్లో బాగా కుదేలైపోయినాయి. మన దేశం కాబట్టి తట్టుకొని నిలబడగలిగింది. ఈ రోజుకి మనకి అంతగా ఇంపాక్ట్ ఏమీ లేదు. పెట్రోల్ పెరిగింది మనకి ₹2. ఏది? సాధారణ పెట్రోల్. సాధారణ పెట్రోల్ పెరగలేదు, ప్రీమియం మీద ₹2 పెరిగింది. రాబోయే రోజున ఇంకా పెరుగుతుందేమని. గ్యాస్ అంటారా? సహజంగానే మనకి పెరుగుతుంది. ఎందుకంటే ఖతార్లో ఉన్న గ్యాస్ ఫెసిలిటీని ఇజ్రాయెల్ కొట్టిన తర్వాత అక్కడ అబండెంట్ గ్యాస్ రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఆ ఫెసిలిటీ రిస్టోర్ చేసుకోవాలి. 17% ఎఫెక్ట్ అయింది. దాన్ని రిస్టోర్ చేసుకునే వరకు ఆ సరఫరా కొంచెం నెమ్మదిస్తుంది. దానికి తోడు నిన్నటి వరకు, ఇవాళంటే ఓకే, ఇరాన్ అమెరికా రెండు వెనక్కి తగ్గాయి కాబట్టి ఇక హర్మూజ్ నుంచి మరి అక్కడి నుంచి వచ్చే నౌకలకు కూడా అవకాశం ఉండొచ్చు గ్యాస్ తీసుకొచ్చే. గ్యాస్ తీసుకొచ్చే మన నౌకలకి, భారత్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అందులో. సో వస్తాయి నెమ్మదిగా. ఇంకో 2 LPG కంటైనర్స్ వస్తున్నాయట, అది వస్తుంది. కానీ ఎందుకు ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు? అలాంటి పరిస్థితి నిజంగా ఉందా? లాక్డౌన్ ఇమ్మినెంట్ అనే పరిస్థితి ఉందా? ఉంది అనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే మన అక్రాస్ ద కంట్రీ హోటలియర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతోటి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడుతుంటే అక్రాస్ ద కంట్రీ నెలకి హోటల్ వ్యాపారం ఎంత జరుగుతుందంటే, అది హాస్పిటాలిటీ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, చిన్న చితక రెస్టారెంట్స్ కావచ్చు, వీధి బళ్ళు కావచ్చు, అండ్ 5 స్టార్ హోటల్స్ వరకు, రిసార్ట్స్, మొత్తం టూరిజం, ఇదంతా కలిపి నెలకి 96 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనేది. ఇది ఎగ్జాగరేషన్ లాగా అనిపిస్తోంది. అంటే వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి చెబుతున్నారా? నిజంగా అంత జరుగుతుందా? 96 లక్షల కోట్ల అనేది ఎగ్జాగరేషనా? ఎందుకంటే మరి ఆ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఆ మాట అంటున్నారు. లేకపోతే మొత్తం దాన్ని చుట్టుముట్టి ఉన్న అన్ని రంగాలు కలిపి చెబుతున్నారా? సరే, ఏదైతే అంత కాకపోయినా ఖచ్చితంగా అంటే కోట్ల రూపాయలతో కనీసం ఒక 10 లక్షల కోట్ల రూపాయలు అయితే వ్యాపారం నడుస్తుంది, దాని అనుబంధంగా ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కలుపుకొని. సో అది బాగా దెబ్బతింది. మొత్తం మనీ రొటేషన్ ఆగిపోయింది. అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్, వాళ్ళ బిజినెస్ చతికిల పడింది ఈ గడిచిన 24 రోజులుగా. ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదాని నుంచి ఒకటి. ఎప్పుడైతే ఫ్లైట్ రేట్స్లో మళ్ళీ ఇంధన ఛార్జీలు అని చెప్పేసి 10% ఎంతో హైక్ అందరూ చేశారు, అవి ఎస్కలేట్ అయినాయి. దాని నుంచి ఇప్పుడు ఈ ట్రిప్ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు రేట్లు పెంచేశారు. ఇండిపెండెంట్గా మనం చేసుకుందామంటే మనకి రేట్లు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆహార పదార్థాల రేట్లు పెరిగినాయి 10 to 20%. సో దీనికి ఎక్కడో ఒక చోట క్రమశిక్షణ కట్టడి చేయాలి అనే మాట కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాని పేరు లాక్డౌన్ అంటారు. అంటే హఠాత్తుగా అందరూ భయపడిపోయి చెమటలు పట్టేసుకొని ఏమి గాబరపడాల్సింది ఏం లేదు. వాస్తవానికి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక లాక్డౌన్ సమయంలో 6 ఏళ్ల క్రితం నాటి లాక్డౌన్ సమయంలో పెట్రోల్ బంకులకు పరిమిత వేళల్లో ఎలో చేసేవారు. అలాంటప్పుడు ఇంకా ఆ కొరత ఎందుకు ఉంటుంది? ఆ టైంకి వెళ్తారు, పెట్రోల్ పోయించుకుంటారు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎవరికి డిమాండ్కి తగ్గట్టు, ఎవరు అవసరాలకు తగ్గట్టు, డిమాండ్ కాదు తగ్గట్టు పోయించుకుంటారు. ఇవాళ దాన్ని ఒకటి రెగ్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ అయితే దెబ్బతింది. కారణం ఏంటంటే సరుకులు మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ పెట్రోల్కి సంబంధించిన అంశం తెర మీదకి వస్తుంది. భయపడుతున్నారు. వేరే స్టేట్స్కి పంపిస్తే కనుక తిరిగి వచ్చే క్రమంలో ఎక్కడైనా వాళ్ళ వెహికల్స్ చిక్కుపోతాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వాళ్ళు భయపడుతున్నారు. ఇక మిగిలినవన్నీ చూద్దాం. నిత్యావసర సరుకులలో కూడా 15-20% పెరుగుదల కనిపించింది. హోటల్స్, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, సిట్అవుట్స్ ఉన్న రెస్టారెంట్స్ కూడా 15 to 20% హైక్ పెట్టేసినాయి. సో దీని మీద ఒక నియంత్రణ కావాలి అంటే, దీని మీద మానిటరింగ్ వ్యవస్థలు పనిచేయాలంటే లాక్డౌన్ ఉండాలి. పరిమిత కాలానికి, పరిమిత వేళలకి. అంటే పొద్దస్తమానం పెట్టేయకపోవచ్చు, ఖచ్చితంగా నిర్ణీత వేళల్లో లాక్డౌన్. ఆఫ్టర్ 7 రాత్రి 7 నుంచి తెల్లారి 7 దాకా లాక్డౌన్ పెట్టేశారనుకోండి, ముందర వెహికల్ మూమెంట్ తగ్గిపోతుంది. మన పొరుగు దేశాల నుంచి మనం ఒకటి చూడాలి. శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఏ మాట కామాట, బంగ్లాదేశ్ కూడా వాళ్ళు
వారానికి 4 రోజులే ఆఫీసులకు రమ్మని చెబుతున్నారు. ఎందుకంటే ఇంధన ఆ, వృధా అరికట్టడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అండ్ ఇంకోటి అక్కడ మనం కనుక చూస్తే అంటే పాకిస్తాన్కున్న ఆర్థిక పరిస్థితులు అండ్ వాళ్ళ మీద ఉన్న పెనుభారం ఇవన్నీ చూసి మన పండగ నాడు ఇఫ్తార్ విందులు కూడా రద్దు చేసుకున్నారు. ఉద్యోగాలు ఏంటంటే వాళ్ళ పని వేళలు తగ్గించుకుంటున్నారు. మ్యాక్సిమం ఒకవేళ వెళ్ళినా కూడా పని వేళలు తగ్గించుకొని వారానికి 4 రోజులు కంటిన్యూస్గా అన్నీ వెనక్కి తిరిగి చూస్తే కనుక ఇంధనం మీద పడుతుంది. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. సో ఒక డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం అని చెప్పేసి నిర్ణీత వేళల్లోనే పనిచేయటం ఇవన్నీ పొదుపు చేసి ఎసెన్షియల్ ఇవి ఉంటాయి. ఇప్పుడు పాలు ఉంది, ఆ పాల ఫ్యాక్టరీలకి ఖచ్చితంగా 24 అవర్స్ పవర్ సప్లై ఉండాలి. అండ్ అలాగే బ్యాంకింగ్ రంగం అది ఎక్కడ ఇంటరప్ట్ కావడానికి వీల్లేదు. సో వాళ్ళకి పవర్ సప్లై ఉండాలి, ఇండస్ట్రీస్ ఉండాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సెలవులు ఇచ్చేశారు, కొన్నాళ్ళు ఆన్లైన్లో చదువుకోండి అని చెప్పేసి, పవర్ కన్జంప్షన్ తగ్గించడానికి, వేరే ప్రాధాన్య రంగాలకి మళ్లించడానికి. సో అటువంటిది ఏదో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. సో అదే కనుక చూస్తే లాక్డౌన్ వస్తుంది. ఇదేదో భయపడే లాక్డౌన్ కాదు, కోవిడ్ లాక్డౌన్ కాదు, మనకు ఒక క్రమశిక్షణ నేర్పే లాక్డౌన్. ప్రధానమంత్రి చాలామంది అప్పుడే సోషల్ మీడియాలో సెటిల్ మొదలెట్టారు. మళ్ళీ కంచాలును గరిటెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి దీపాలు వెలిగించి గంటలు కొట్టాలా అని. అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఆ రోజు ఒక అవేర్నెస్ కోసం, కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలనే సందేశం ఇవ్వటం కోసం అని చెప్పేసి ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు నేపథ్యం వేరు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పడిన క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదాని నుంచి. సో దాని నుంచి బయటపడాలంటే ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ కోసం అని చెప్పేసి లాక్డౌన్ని పరిమిత వేళల్లో నిర్ణయిస్తారు. లేకపోతే ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన చక్కటి వెహికులర్ మూవ్మెంట్కి మంచి సజెషన్ ఇచ్చారు. అది బాగా వర్కౌట్ అయింది కూడా. సరి సంఖ్యలో ఉన్న వెహికల్స్ అన్నీ ఒకరోజు, బేస్ సంఖ్యలో ఈవెన్ నెంబర్స్ ఉన్నవన్నీ ఒకరోజు, ఆడ్ నెంబర్స్ ఉన్నవన్నీ ఒకరోజు. ఇవన్నీ కూడా రకరకాల మోడల్స్. ఇవన్నీ ప్రభుత్వం కూర్చుంటుంది, వర్కౌట్ చేస్తుంది. బట్ ఎనీహౌ ఇదైతే జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్టు ఇండికేషన్.